నేను రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటున్నా. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మీరు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేయకపోయినా, సుప్రీంకోర్టులో కేసు వేయకపోయినా, ఆ యాక్ట్ని మద్దతు ఇచ్చినా, మీ మాటల్లోనే మీరు ఏమన్నారంటే ముస్లిం సమాజానికి నష్టం కాకుండా జాగ్రత్త పడతాను అని చెప్పారు. మీ మాటకే నేను గుర్తు చేపిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు. మరి జామియా మసీద్ గుంటూరుకి సంబంధించిన 233 ఎకరాలు, కొత్త మల్లాయపాలెం విలేజ్లో ఉన్న 233 ఎకరాలు ఏపీఐఐసి ద్వారా దానిని అక్వైర్ చేసుకొని వక్ఫ్ బోర్డు నుంచి తీసేసుకొని ఎవరికో ఒకరికి ఇండస్ట్రీస్కి వాళ్ళకి కట్టి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్ఫ్ భూమిని మీరు అక్వైర్ చేయకూడదు, అమ్మకూడదు, కొనకూడదు. అది అల్లా ప్రాపర్టీ. దానికి కావాలంటే లీజుకి తీసుకోవచ్చు. రెండోది, ఒకవేళ మీకు నిజంగా వక్ఫ్ బోర్డు పైన కానీ ముస్లిం సమాజం పైన కానీ ప్రేమ ఉంటే, అక్వైర్ చేయాలనుకుంటే దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంతకు తీసుకుంటారు. లేదంటే ఏదైతే అక్విజిషన్ చేస్తున్నారో దానికి ఓపెన్ యాక్షన్లోనా చేస్తారు. కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే, మీకు తెలుసో తెలియదో మరి ఇప్పుడైనా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. కార్డ్ వాల్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో 9 లక్షల రూపాయలు ఉంటే మీరు 9 లక్షల రూపాయలకి ఏపీఐఐసికి ఈ భూములు ఇచ్చేయాలని చెప్పి వక్ఫ్ బోర్డుకి ప్రతిపాదన పంపించడం జరిగింది. దాంట్లో కూడా 25%, 30% మాత్రమే మీకు డబ్బులు కడతాము, మిగతాది తర్వాత ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అక్కడ పోయి కనుక్కుంటే వాల్యూ ఆఫ్ ల్యాండ్ మార్కెట్ వాల్యూలో ఎంత ఉంది అని కనుక్కుంటే 233 ఎకరాలకి ₹1 కోటి వేసుకుంటే కూడా మినిమం ఈరోజు గుంటూరు చుట్టుపక్కలలో 233 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ మీరు ఎంత ఇస్తామని చెప్తున్నారు? 20 కోట్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. కాదు, అక్కడ ఇంకా రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా బాగుంటుంది మార్కెట్ వాల్యూ అని చెప్తే 2 కోట్లు వేసుకుంటే 466 కోట్ల రూపాయల వాల్యూ ఆఫ్ ల్యాండ్ అవుతుంది. అంటే దాదాపు 500 కోట్ల రూపాయల ల్యాండ్ని మీరు 20 కోట్లలో ఎవరికో ఇండస్ట్రియలిస్ట్ ని మేలు చేయాలని చెప్పి కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మళ్ళీ మంగళగిరిలో, మళ్ళీ అంజుమనే ఇస్లామియా గుంటూరుకి సంబంధించిన మంగళగిరిలో ఎన్ఆర్ఐ కాలేజ్ బ్యాక్ సైడ్ లో ఉన్న ల్యాండ్, వెరీ వాల్యుయబుల్ ల్యాండ్, దాదాపు కార్డ్ వాల్యూ అక్కడ 28 లక్షలు ఉంటే అది ఒక 20 కోట్లలో తీసుకోవాలని చెప్పి ప్రతిపాదన. దాని వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఈరోజు 3 కోట్ల రూపాయల ప్రకారంగా చేసుకుంటే 234 కోట్ల రూపాయల వాల్యూ అవుతుంది. 5 కోట్ల ప్రకారంగా వేసుకుంటే 390 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే దాదాపు మినిమం మార్కెట్ వాల్యూ వేసుకుంటే 467 కోట్ల రూపాయలు. కరెక్ట్గా మంచిగా మార్కెట్ వాల్యూకి ఎంత ఉంటే అంత మీరు ఇస్తే దాదాపు 850 కోట్ల విలువ ఉండే ఆస్తిని 40 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు, అది కూడా 30% ఇస్తాం అని చెప్పి ఈ వక్ఫ్ ఆస్తుల్ని దోచుకోవడం కాదా? ఇది దుర్మార్గం కాదా? ఇది ముస్లిం సమాజానికి వెన్నుపోటు కాదా? ఇది ముస్లిం సమాజానికి ద్రోహం కాదా? సార్, మీ దగ్గర భూములు కావాలంటే 50,000 ఎకరాలు సిఆర్డీఏలో ఉన్నాయి. మీరు సిఆర్డీఏలో ఇచ్చుకోండి. మేము 5 సంవత్సరాల్లో ఇలాంటి అక్విజిషన్ ఎక్కడైనా చేసినామా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా వక్ఫ్ భూముల్ని మనము కొట్టేయాలా, ఇంకోరికి మంచిది చేయాలని చెప్పి ఎప్పుడైనా చేసినామా అంటే చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఈరోజు మీరు ఎవరిని సంతృప్తి చెందడానికి, ఎవరికి మేలు చేయడానికి, ఎవరికి డబ్బులు సంపాదించి ఇవ్వడానికి ఈ ప్రతిపాదన చేస్తున్నారనేది మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మీ పైన ఉంది. 40-50 కోట్ల రూపాయల్లో దాదాపు 850 కోట్ల రూపాయల భూమిని ఈరోజు అన్యగ్రంథం చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణం, దుర్మార్గం. ఇది ఆయనకు కావాల్సిన మనుషుల్ని దోచి పెట్టడానికి, వాళ్లకు సంపాదించి పెట్టడానికి
ఈ భూముల్ని నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ఒక కుట్ర కాబట్టి ఏదైతే మీరు ప్రతిపాదన చేసినారో దానిని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మీకు ఇష్టం ఉంటే సిఆర్డీఏ లిమిట్స్ లో ఉండే 50,000 ఎకరాల్లో మీరు ఎక్కడ ఇచ్చుకున్నా ఎవరికి ఇచ్చుకున్నా మేము దానికి సిద్ధంగా ఉన్నాము, సపోర్ట్ చేస్తాం డెవలప్మెంట్ కి కూడా అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, జీవో నంబర్ 60 జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. వక్ఫ్ భూములు అన్యక్రాంతం కాకూడదు, వక్ఫ్ బోర్డు దగ్గర అంతమంది ఎంప్లాయీస్ లేరు అని జీవో నంబర్ 60 తీసుకుని వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి కూడా ఈ భూములు అన్యక్రాంతం కాకూడదు, ఈ భూములపైన మీరు ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వకూడదు అని చెప్పి కూడా చట్టం తీసుకుని రావడం జరిగింది. మరి ఈ రోజుకి కూడా జీవో నంబర్ 60 ఉంది. నేను అధికారులకు కూడా చెప్తున్నది ఒకటే, వక్ఫ్ యాక్ట్ ప్రకారంగా 51 సెక్షన్ ప్రకారంగా చూసుకుంటే కూడా ఇది తప్పైతుంది. జీవో నంబర్ 60 ప్రకారంగా చూసుకుంటే కూడా ప్రొటెక్షన్ చేసే బాధ్యత మీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు, సిఇఓ గారి నుంచి ప్రతి ఒక్కరిది కూడా ఉంది అని తెలుపుకుంటూ, ఇలాగే కర్నూలులో కూడా సర్వే నంబర్ 151 సంతోష్ నగర్ దగ్గర కర్నూలు సిటీలో కొంతమంది దాదాపు 10-15 ఎకరాల్లో 2 సెంట్లు భూములు ప్లాటింగ్ లెక్క చేసేసి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. సో గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఉండని, కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఉండని, వక్ఫ్ బోర్డు అఫీషియల్స్ ఉండని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండని వక్ఫ్ భూముల్ని కాపాడేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం.